సార్ మౌనిక. హాయ్, వెల్కమ్ టు పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లాలోని దర్శి మండలంలో రాజంపల్లికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసీ నది ఒడ్డున స్వయంగా వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ జరుగుతున్నది. ఆ సందర్భంగా నేను ఈ గుడికి రావడం జరిగినది. ఈ దర్శి ఏరియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు. ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ దశమి నాడు అంగరంగ వైభవంగా తిరునాళ్ళు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏటా తిరునాళ్ళు బాగా జరుగుతుంటుంది. నేను కూడా ఎప్పుడు ప్రతి ఏటా ఈ తిరునాళ్ళకి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటాను. ఈ ఆలయంలో చైత్ర శుద్ధ దశమి నాడు వేకువజామునే అంటే తెల్లవారుజామునే స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలు నంది ఈశ్వరులకి పూజలు చేస్తుంటారు. అలాగనే శివుడు విగ్రహం కూడా ఉంటుందండి. ఆ విగ్రహాలు కూడా పూజలు చేస్తుంటారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు తానంతట తానే స్వయంగా ఇక్కడ వెలవడం జరిగినదండి. ఈ రూపంలో దర్శనమిస్తుంటారు. ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అండి. స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిసి వచ్చిన భక్తులని ఆశీర్వదిస్తూ ఉంటారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి క్షేత్రం దర్శి ప్రాంతంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అండి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించాలనుకున్నవారు శ్రీరామ నవమి
అయిన మరుసటి రోజే ఇక్కడ ఆంజనేయ స్వామి తిరునాళ్ళు జరుగుతుంటుందండి. అంటే రాముల వారి కళ్యాణం జరిగిన మరుసటి రోజు ఇక్కడ తిరునాళ్ళు బాగా చేస్తుంటారు. ఇక్కడ విద్యుత్ ప్రభలు కూడా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.